గడిచిన 2 వారాలుగా ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగానే కాదు, భారతదేశ వ్యాప్తంగానే కాదు, ప్రపంచవ్యాప్తంగా సంచలనం కలిగించే అంశం ఏదైతే ఉందో తిరుమల లడ్డు వ్యవహారం. ఇది రోజుకో మలుపు తిరుగుతూ నిన్న ఒక మలుపుకైతే ఆగింది. ఎలా చూడాలంటారు ఈ లడ్డు వ్యవహారాన్ని? ఇప్పుడు తిరుపతి లడ్డు వివాదంలో ఆ, లడ్డులో తేడా ఉందనేది గమనించి దాన్ని ల్యాబ్కు పంపించారు. ల్యాబ్కు పంపిస్తే ల్యాబ్ రిపోర్ట్స్ వచ్చినాయి. ఆ రిపోర్ట్స్ మీద కూడా చంద్రబాబు నాయుడు పబ్లిక్గా మీడియాకో జనాలకో చెప్పలేదు. ఆయన వాళ్ళ ఎన్డీఏ మీటింగ్లో వివరణ చెప్పాడు. రాష్ట్రాన్ని సర్వనాశనం చేశారు. దాంతోపాటు తిరుపతిలో లడ్డు కూడా వదిలిపెట్టలేదు, తిరుపతిని కూడా వదిలిపెట్టలేదు. అన్ని విధాలుగా తిరుపతిలో ఏ విధంగా సర్వనాశనం చేయాలనో, ఏ విధంగా డబ్బు సంపాదించుకోవాలనో హుండీకి పోకుండా ఆ విధంగా గందరగోళం చేశారు అనే మాట ఆయన చెప్పింది. దాని మీద వీళ్ళు స్పందించి ఏం చెప్పాలా, ఎక్కడన్నా తేడా ఉంటే పరిశీలించండి, దానికి మేము బాధ్యులు అని చెప్పాలా. ఏది బాధ్యత కలిగిన వ్యక్తులు కనుకైతే. ఆ విధంగా కాకుండా చంద్రబాబు నాయుడికి బుద్ధి లేదు, అది లేదు, ఇది లేదు అని వాళ్ళు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు. ఎదురుదాడి కాదు కావాల్సింది, మనిషి మనిషి మధ్య ఉండాల్సింది ఏంది, ఆరోగ్యకరమైన పోటీ ఉండాలా. అనారోగ్యకరమైన పోటీగా మారకూడదు. అనారోగ్యకరమైన పోటీగా మారితే ఏమైంది, మటలు జరుగుతాయి, గందరగోళాలు జరుగుతాయి. అది రాజకీయం కావచ్చు, స్నేహం కావచ్చు, అసలు వ్యక్తి వ్యక్తి మధ్య ఉండాల్సింది అనారోగ్యకరమైన పోటీ కాదు, ఆరోగ్యకరమైన పోటీ. ఒక సమస్య వచ్చినప్పుడు దాని మీద స్పందించాలా, స్పందించి వివరణ తెలుసుకోవాలా. అట్లా కాకుండా ఎదురుదాడి తిరుగుతున్నారు. వాళ్ళు 5 సంవత్సరాల నుంచి చేసింది అదే, వాళ్ళ పార్టీ సర్వనాశనం అయింది దాని మీదనే. వాళ్ళు ఇప్పుడు కూడా తెలుసుకోవట్లేదు, ఇంకా పాతాళానికి పోతారు వాళ్ళు. అంటే ఇక్కడ ప్రధానంగా చూస్తే కనుక అసలుకి ఏదైతే కనుక మైసూర్ ల్యాబ్ ఉంటే మైసూర్ ల్యాబ్ను వదిలేసి గుజరాత్ ల్యాబ్కు పంపించాల్సిన అవసరం ఏముంది, NDDL దాకా వెళ్ళాల్సిన అవసరం ఏముంది అనే మాట అయితే నేను జగన్మోహన్ రెడ్డి అంటున్నారు కదా సార్. మరి అది వరల్డ్కి సంబంధించినటువంటి ల్యాబ్, అది పిచ్చి ల్యాబ్ కాదు. ఏది గుంటూరులో ఉన్నదో నరసరాపేటలో ఉన్న పిచ్చి ల్యాబ్ కాదు. అది వరల్డ్ ల్యాబ్ అనమాట, నెంబర్ 1 ల్యాబ్ కాబట్టి అక్కడికి పంపించారు. వాళ్ళు ఏంది తప్పు చేశారు కాబట్టి ప్రతిదానికి కూడా అది కరెక్ట్ కాదు, ఇది కరెక్ట్ కాదు. చంద్రబాబు నాయుడు వేసుకున్న ప్యాంటు కరెక్ట్ కాదంటారు, చంద్రబాబు నాయుడు గారు వేసుకున్న షర్టు కరెక్ట్ కాదంటారు. మెయిన్ ఏంటంటే ఇక్కడ జరుగుతున్న విషయం, రాజుకి శౌర్యం ఉండాల. చంద్రబాబు నాయుడు గారి దగ్గర శౌర్యం లేదు. ఆ శౌర్యం ఇప్పుడు రౌతు మెత్తనైతే గుర్రం 2 కాళ్ళ మీద నడిచింది అంటారు పెద్దోళ్ళ శాస్త్రం. ఆ శౌర్యం ఆయన దగ్గర లేదు. శౌర్యం ఉంటే కాల్చిపారదేంగల కుక్క నా కొడుకుని. అసలు అక్కడ జరుగుతుంది ఏంది, వీళ్ళు మాట్లాడే మాట్లాడింది మీడియా ముందుకు వచ్చి ఒక్కొక్కడు ఒళ్ళంతా తిప్పుతాడు. అంబట రాంబాబు ఒళ్ళంతా తిప్పి ఏంది మాట్లాడేది, చంద్రబాబు నాయుడికి అది లేదు, చంద్రబాబు నాయుడికి ఇది లేదు. అసలు ఏం జరిగింది, ఆ ల్యాబ్ టెస్టులు వచ్చినాయి, ఒక్కొక్కడిని తాట నిలబెడితేస్తారు, గుర్తుపెట్టుకోండి. అంటే ఇక్కడ ఇంకో విషయం కూడా చూసుకుంటే కనుక నిన్న దీన్ని ఇంకో కొత్త మలుపు అయితే తిప్పే విధంగా జగన్మోహన్ రెడ్డి ఇదెక్కడ హిందూతత్వం, ఇదెక్కడ సెక్యులరిజం అంటూ కొత్త పల్లవి అయితే అందుకున్నారు కదా సార్. మరి దాన్ని ఎలా చూడాలంటారు? అసలు అతనికి హిందూ సిస్టమ్ గురించి అతనికి తెలిస్తే కదా. ఒక్కసారి అన్న భార్యాభర్త ఇద్దరు తిరుపతి పోయి గుండు కొట్టించుకొని, అసలు గుండె ఎందుకు కొట్టించుకుంటారో తెలుసు అతనికి, తిరుపతి విశిష్టత ఏందో తెలుసు అతనికి. తెలిస్తే ఆ విధంగా లడ్డూని చేయడం, ఇప్పుడు దర్శనానికి సంబంధించిన టికెట్లు అమ్ముకోవటం ఏందండి, తిరుపతి పుట్టిన తర్వాత ఇంతవరకు లేదు. అన్నం ఎన్నిసార్లు మీడియాలో వచ్చింది, అన్నం బాగలేదు అని జనాలు భక్తులు ఏమన్నా పట్టించుకున్నాడా? ఇప్పుడు వచ్చే అది ఇదని ఏదేదో చెబుతున్నాయి అవన్నీ. జనం పిచ్చోళ్ళు కాదు. 11 సీట్లు ఇచ్చింది అందుకే. ఇంకో విషయం కూడా చూసుకుంటే కింద మీరు అన్నారు తలనీలాలు ఇచ్చారా అని. మరి చంద్రబాబు నాయుడు ఇచ్చాడా? నేను 15 సార్లు తలనీలాలు ఇచ్చాను, చంద్రబాబు కంటే నేనే భక్తుడిని అని చెప్పి కొడాలి నాని అంటున్నారు కదా సార్. మరి కొడాలి నాని అసలు వాడు జుట్టు ఎందుకు పెంచుకుంటాడో తెలియదు. వాడు గడ్డము, వాడు జుట్టు, వాడు జనాలతో ఏం మాట్లాడతాడో, మీడియా ముందుకు వచ్చి ఎందుకు మాట్లాడతాడో, వాడు మనిషి పుట్టకు పుట్టినోడు కాదు. వాడు మనిషి కనుక అయితే ఆంధ్రప్రదేశ్లో వాడు ఇష్టం వచ్చి నూరు బొమ్మనండి, వాడిని తన్నకపోతే అప్పుడు అడగండి. వాడు ఎక్కడో 4 గోళ్ల మధ్య ఉండి ఈయటం కాదు. వాడు ఆంధ్రప్రదేశ్లో ఒక్క ఊరు బొమ్మనండి, వాడు ఇష్టం వచ్చిన మారుమూల గ్రామం అటవీ ప్రాంతానికి బొమ్మనండి, వాడిని తన్నకపోతే అప్పుడు అడగండి. వాడి గురించి అసలు ఆలోచించకూడదు. కొడాలి నాని అనే వ్యక్తి ఆంధ్రప్రదేశ్ మనిషి జన్మ పుట్టినోడు కాదు. వాడు అతని గురించి అసలు అడగబాగండి ఇప్పుడు. అంటే ఇక్కడ ఇంకో విషయం కూడా చూసుకుంటానికి ఇక్కడ ఒక రకంగా చూస్తే కనుక కులాల మధ్య కుంపట పెట్టే విధంగా నిన్న వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన స్పీచ్, ఇదెక్కడ హిందూతత్వం,
మాజీ ముఖ్యమంత్రి అయిన నాకే ఇలా ఉంటే సామాన్య దళితుల పరిస్థితి ఎలా ఉంది తిరుపతిలో మీరు ఊహించుకోండి అంటూ ఆయన ఇచ్చిన ఒక స్టేట్మెంట్ ఎలా చూడాలంటారు? అది వాళ్ళు కప్పిపుచ్చుకోవడానికి చేసే గోల. తిరుపతి వెళ్ళమనండి, సామాన్యుడు ఇవాళ తిరుపతి వెళ్ళమనండి. తిరుపతి వెళితే వాళ్ళకి జరగాల్సిన ఏమైనా జరగకపోతే అప్పుడు అడగమనండి. ఒక 10 మందిని ఇంటర్వ్యూ చేయండి, మనం పంపిద్దాం గుంటూరు నుంచి ఒక 10 మందిని తిరుపతి వెళ్ళి మాకు అది బాగలేదు ఇది బాగలేదు అని చెప్పమానండి. చంద్రబాబు నాయుడు గారి పరిపాలన వచ్చిందంటే అంతా ప్రశాంతంగా జరుగుద్ది, ప్రశాంతంగా ఉంటుంది, ఎలాంటి ఇబ్బంది లేదు. వీళ్ళు ఎంత గందరగోళం చేసినా ల్యాబ్ టెస్టుల ప్రకారం అక్కడ సిట్ వేశారు. కొడాలి నాని చదువుతారు సిట్ అంట, ఎక్కువ సిట్ అంటే సిట్ అనేవాడు అంట, స్టాండ్ అంటే లేసే వ్యక్తి అంట సిట్ అంటే. వాడికి తెలిసింది అది. అతను మంత్రిగా చేసి ఎమ్మెల్యేగా చేసి అతనికి ఉన్న పరిజ్ఞానం అది. అధికారులను ఏ విధంగా ఉపయోగించుకోవాలనో, అధికారులని ఇబ్బంది పెట్టడం తెలుసు. కానీ వాళ్ళకి అధికారులకు అధికారం ఇచ్చి వాళ్ళనే ఇష్టం వచ్చినట్టు చేయమనే వ్యక్తి చంద్రబాబు నాయుడు. దీంట్లో ఉన్నటువంటి పరిస్థితులన్నీ బయటికి తీస్తారు, తాట నిలబెట్టి తీస్తారు, ఎవడిని వదిలిపెట్టరు. ఇది ఒక స్టేట్ కాదు, ఇది దాదాపు 7-8 స్టేట్లకు సంబంధించిన విషయం ఇది, దేశం మొత్తానికి. ప్రధానంగా చూస్తే కనుక అసలుకి తిరుమల పర్యటన వాయిదా వేసుకోవడం, అసలు రద్దు చేసుకోవడం వెనకమాల ఉన్న మర్మం ఏమనుకోవచ్చు అంటారు జగన్మోహన్ రెడ్డి? ఏది అనుకూలించలే పరిస్థితులు, జనాలు ఆడ మొత్తం వ్యతిరేకమయ్యారు. బ్రాహ్మలు ఋషులు తపస్సు చేసుకునే వాళ్ళు మొత్తం యాడికి నువ్వు వచ్చేది అంటున్నారు. ఏం చేస్తున్నాం మరి అయితే ఆపుకోక ఆడికి పోయి ఇబ్బంది పట్టడం కంటే ఆగటమే బెటర్ అని ఆగిండు. అంటే ఇక్కడ ముఖ్యంగా హిందూ సంఘాల వాదులు చెప్తుంది ఏంటంటే కనుక అక్కడ కొంతమంది ఏదైతే నిన్న స్వామీజీలు ప్రకటించారో జగన్మోహన్ రెడ్డి డిక్లరేషన్ మీద సంతకం పెడితే మాకేం అభ్యంతరం లేదంటూ వాళ్ళు కొంతమంది ప్రకటన అయితే చేశారు కదా. మరి ఆ డిక్లరేషన్ మీద సంతకం పెట్టడానికి ఇబ్బంది ఏముందనుకోవచ్చు అంటారు? జగన్మోహన్ రెడ్డి ఏదైతే తిరుమలలో డిక్లరేషన్ మీద సంతకం పెట్టడానికి ఇబ్బంది ఏముందనుకోవచ్చు? అవును, పెట్టాలి కదా డిక్లరేషన్. ఇప్పుడు జరిగిన వివాదం మీద డిక్లరేషన్ ఉంది, పోయి సంతకం పెట్టాలి కదా, బాధ్యత కదా అది. నీ పరిపాలనలో జరిగింది, నువ్వు పోయి సంతకం పెట్టడంలో నీకు వచ్చిన నష్టమే ఉంది? దాన్ని పరిశీలించడానికి ఆ సిట్కి లేదు ఇంకొక దానికో ఇంకొక సంస్థకో అప్పచెప్పి పరిశీలించండి. నా పరిపాలనలో జరగలేదు, వాళ్ళల్లో ఒక్క వ్యక్తి అయినా మా పరిపాలనలో ఇది జరగలేదు, అంబటి రాంబాబు వచ్చిండు, కొడాలి నాని వచ్చిండు, ఇంకొక రెడ్డి గారు వచ్చిండు, ఎవరెవరో చాలామంది వచ్చారు మీడియాలోకి, ఒక్క వ్యక్తి అయినా మా పరిపాలనలో ఇది జరగలేదు, మేము ఛాలెంజ్ చేస్తున్నాం, సిబిఐకి అప్పచెప్పండి, ఇంకో దానికి అప్పచెప్పండి అని ఒక్క వ్యక్తి కూడా చెప్పట్లా. ఎంతసేపు ఉండే చంద్రబాబు నాయుడుకి అది లేదు ఇది లేదు గందరగోళం. ఎందుకది పరిశీలిస్తారుగా, ఆగండి, ఇంకొద్ది రోజులు ఆగండి. దాని ల్యాబ్ టెస్టులకి వచ్చిన దాని రిపోర్టు ప్రకారం ఆ సిట్టు తేల్చుద్ది. స్పెషల్ ఆఫీసర్ని పెట్టారు, మొత్తం బయటికి తీస్తారు. ఇది ఒక్కటే కాదు, గత 5 ఏళ్ళు జరిగినాయి, ఇంకా ఎన్ని ఉన్నాయో కోకోలలో. ఇప్పుడు మందుకు సంబంధించినవి డబ్బులు ఆన్లైన్కి వస్తే నీకు వచ్చిన నష్టం ఏంది? ఆ డబ్బులు ఎందుకు క్యాష్గా తీసుకున్నావు? అదేవిధంగా తిరుపతిలో కూడా ఎన్నో జరిగినాయి. తిరుపతిలో కూడా ఆన్లైన్కి సంబంధం లేకుండా చేశారంట చాలా విషయాలు. అవన్నీ చేయాల్సిన పని ఏంటి? డైరెక్ట్గా ఇవ్వాలి కదా, ఆన్లైన్కి పోవాలి, ఆన్లైన్లో ఇవ్వాలి కావాలంటే చూసుకోవచ్చు. ఎంతో అభివృద్ధి చెందింది ఇవాళ. అభివృద్ధి చెందిన టైంలో నువ్వు పాత సిస్టంలో అమలు చేయాల్సినంత అవసరం ఏంది? మొత్తం తీస్తారు బయటికి, తాట నిలబెట్టి తీస్తారు. ఇది జరుగుద్ది, కొద్దిగా వెయిట్. థ్యాంక్ యూ సార్.